ఫిలిప్పీలకు రాయబడిన పత్రిక మొదటి అధ్యాయం 9-11 వచనాల్లో ఈ విధంగా రాయబడింది. యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై ఉండాలని ఫిలిప్పీలకు అపోస్తలుడైనటువంటి పౌలు తెలియజేస్తూ ఉన్నాడు. లేదా యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై ఫిలిప్పీలు ఉండాలని వారి కొరకు ఆయన ప్రార్థిస్తున్నటువంటి వాడుగా ఉన్నాడు. ఈ యొక్క సమయంలో మనం ఆలోచన చేసుకోవాలి, యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములు అంటే ఏంటి? ఒక విశ్వాసి యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములను ఎందుకు కలిగి ఉండాలి? దానికి ముందు మాటను మనం చదివినట్లయితే, దేవునికి మహిమయు స్తోత్రమును కలుగునట్లు మీరు యేసుక్రీస్తు వలనైన నీతి ఫలములతో నిండుకున్న వారై ఉండాలని తెలియజేస్తూ ఉన్నాడు. మనము నీతి ఫలములతో నిండుకున్న వారమై ఉన్నప్పుడు దేవునికి స్తోత్రము మహిమయు మన వలన కలుగుతుంది. మనం ఎప్పుడైతే ఆ ఫలము లేనటువంటి వారంగా ఉంటామో దాని వలన దేవుడు మహిమపరచబడలేడు. చాలా విషయాలు ఈ యొక్క వాక్య భాగంలో మనం నేర్చుకోవాలి. నీతి ఫలము అనేది యేసుక్రీస్తు ద్వారానే కలుగుతుంది. అది యేసుక్రీస్తు వలననే కలుగుతుంది. ఈ లోక సంబంధమైనటువంటి ఫలములు వేరే, యేసుక్రీస్తును బట్టి యేసుక్రీస్తు ద్వారా మనం కలిగి ఉండేటువంటి ఫలములు వేరే. యేసుక్రీస్తు ప్రభు వలన మనము నీతి ఫలములు కలిగి ఈ లోకంలో జీవించాల్సినటువంటి బాధ్యత విశ్వాసులంగా మన మీద ఉన్నది. ఎందుకంటే ఫలములు లేనటువంటి చెట్టు ఎవరు ఇష్టపడరు. ఫలములు లేనటువంటి జీవితాన్ని ఈ లోకానుసారంగా ఎవరు ఇష్టపడరు. కేవలం ఆకులతో నిండి ఉన్నట్లయితే, ఫలములు లేకపోయినట్లయితే అది నిష్ప్రయోజనమే. చెట్టును పెంచే ఏ యజమానైనా కానీ ఉద్దేశం దాంట్లో దాని యొక్క ఫలములతో తాను తృప్తి పొందాలనే. కానీ ఫలములు లేనటువంటి చెట్టుగా అది మారిపోయినప్పుడు ఆ యజమాని ఎంతైనా నిరాశపడతాడు. ఇంకొంచెం సమయం చూద్దాంలే అని అనుకుంటాడు. తీరా తానిచ్చినటువంటి గడువు లోపల కూడా ఆ చెట్టు తగిన ఫలాన్ని ఇవ్వకపోయినట్లయితే దాన్ని పెరికివేయడానికి ప్రయత్నం చేస్తాడు. ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా సరే, ఫలించాలి అనేది బాగానే ఉంది. ఫలించాలన్న ఉద్దేశాన్ని కలిగి ఉన్నప్పుడు ఎటువంటి ఫలాన్ని ఇస్తున్నాం అనేది కూడా ప్రాముఖ్యం. చెట్టు ఒకటై ఉండి ఫలం మరొకటి వచ్చినప్పుడు అది అంత సంతోషకరమైన విషయం కాదు. మనం ఏ చెట్టును ఏ ఉద్దేశంతో నాటామో ఆ చెట్టు ఆ ఉద్దేశంతో ఆ ఫలములను ఇవ్వాలి. కానీ ఆ చెట్టు మరొక ఫలమును ఇస్తున్నప్పుడు మనము దేవుని ఎదుట కూడా విశ్వాసులమై ఉండి లోక సంబంధమైనటువంటి ఫలములను ఫలిస్తున్నప్పుడు దేవుడు ఎంతగా రోషపడతాడో ఆ యజమాని కూడా అంతగానే రోషపడతాడు. సో దేవుని పిల్లలం అయినప్పుడు దేవుని యొక్క ఫలములను, నీతి ఫలములను మనము కలిగి ఉండాలి. పాత నిబంధన కాలంలో నీతిమంతులు ఈ విధమైనటువంటి ఫలాన్ని ఇచ్చేటువంటి వారుగా ఉంటారు. మన జీవితంలో మనం వేసుకోవాల్సిన మొదటి ప్రశ్న, నేను నీతి ఫలములను కలిగినటువంటి వ్యక్తినిగా ఉన్నానా? నువ్వు క్రీస్తులో లేకపోయినట్లయితే నీలో ఈ నీతి సంబంధమైనటువంటి ఫలములు ఉండవు. నీతి సంబంధమైనటువంటి ఫలములు యేసుక్రీస్తు వలననే సాధ్యం. కారణం, ఆయన నీతిమంతుడై ఉన్నాడు. తన యందు విశ్వాసం ఉంచినటువంటి వారందరికీ తన నీతిని బహుమతిగా ఇచ్చాడు. ఆ బహుమానాన్ని ధరించుకున్నటువంటి వారమై, ఆ బహుమానాన్ని కలిగి ఉన్నటువంటి వారమై ఈ లోకంలో నీతిగా మనము జీవిస్తూ ఉన్నప్పుడు మన జీవితము నీతి ఫలములతో నిండి ఉంటుంది. దీన్నే అపోస్తలుడైనటువంటి పౌలు గలతీలకు రాయబడిన పత్రిక 5వ అధ్యాయం 22 నుండి
మిగతా వచనాల్లో ఆత్మ ఫలముగా ఆయన సంబోధించి రాయడం జరిగింది. ఇక్కడ కూడా గ్రీక్ భాషలో నీతి ఫలములతో అనే మాట రాయబడినప్పటికీ నీతి ఫలము అనే విధంగా దాన్ని అనువాదం చేయవచ్చు. ఏదేమైనప్పటికీ ఆత్మ ఫలమేమనగా ప్రేమ, సంతోషము, సమాధానము, దీర్ఘశాంతము, దయాళత్వము, మంచితనము, సాత్వికం, విశ్వాసం, ఇలా అనేకమైనటువంటి విషయాలు 9 అంశాలతోటి ఆ ఆత్మ ఫలమును ఆయన వర్ణించడం జరిగింది. ఆయన వర్ణించినటువంటి రీతిలో మన జీవితంలో యేసుక్రీస్తు యందు విశ్వాసం ఉంచినటువంటి వారమై ఆ ఫలమును కలిగి ఉన్నామా అనే ప్రశ్న వేసుకుందాం. ఒకవేళ లేకపోయినట్లయితే క్రీస్తులో నిలిచి ఉండి ఫలించేటువంటి జీవితాన్ని కలిగి ఉండడానికి ఈ దినాన్ని తీర్మానించుకుందాం. నాలో ప్రేమ అనేటువంటి ఫలం, సంతోషం అనేటువంటి ఫలం, దీర్ఘశాంతం అనేటువంటి ఫలం, దయాళత్వం అనేటువంటి ఫలం, ఏ ఫలాన్ని గురించి ఆత్మ ఫలములో చెప్పబడిందో ఆ ఫలము నాలో కనబడాలి అని ప్రభు సన్నిధిలో మనం ఎదురు చూసేటువంటి వారుగా, ఆ రీతిగా ఫలించుటకు ప్రయాసపడేటువంటి వారుగా మనం ఉండాలి. సో యేసుక్రీస్తు ద్వారా, యేసుక్రీస్తులో నిలిచి ఉన్నటువంటి వారు ఫలిస్తారు. బాగా ఈ యొక్క దినాని సందేశాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఫలించడం యేసుక్రీస్తులోనే సాధ్యం. యేసుక్రీస్తు వల్లనే నీతి ఫలములు మనం ఇవ్వగలుగుతాం. లోక సంబంధంగా వేరుపారినటువంటి వారంగా మనం ఉన్నప్పుడు లోక సంబంధమైనటువంటి ఫలాలే మనలో కనబడతాయి. లోక సంబంధమైనటువంటి ఫలాలు ఏంటో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అవి శరీర కార్యాలు. వాటిని గురించి అనేకమైన సందర్భాల్లో ప్రభువైన యేసుక్రీస్తు వారు, పౌలు గారు ఇలా మాట్లాడినటువంటి వారుగా ఉన్నారు. కాబట్టి మన జీవితాల్లో లోక సంబంధమైనటువంటి ఫలములు ఉండడానికి వీల్లేదు. కానీ యేసుక్రీస్తు వలన నీతి ఫలములతో నిండుకున్నటువంటి వారమై మనం ఉన్నప్పుడు దేవునికి మన ద్వారా స్తోత్రము, మహిమ కలుగుతుందనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి. ఇక ఆఖరి విషయం, మన సహోదరులుగా ఉన్నటువంటి వారు నీతి ఫలములతో నిండుకున్నటువంటి వారై దేవుని యొక్క రాజ్యమునకు నిర్దోషులుగా, లేదా యేసుక్రీస్తు దినమున నిర్దోషులుగా, నిష్కపటులుగా ఉండాలని వారి కొరకు ప్రార్థించాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది. అనేక మంది విశ్వాసులను మనం చూస్తూ ఉంటాం. అనేక మంది సేవకులను మనం చూస్తూ ఉంటాం. మనం వారిని చూసినప్పుడు ఫలము లేనటువంటి వారి యొక్క జీవితాన్ని చూసి వారిని విమర్శించడం కాదు, వారి గురించి తప్పుగా చెడ్డగా ప్రచారం చేయటం కాదు, కానీ వారిలో ఉన్నటువంటి ఆ బలహీనత, వారిలో ఉన్నటువంటి ఆ ఫలహీనతను బట్టి ప్రభు సన్నిధిలో సమయాన్ని గడుపుతూ వారి నిమిత్తమై ప్రార్థించడం మేలైనటువంటి విషయం. ప్రభువా, వీరి జీవితంలో నీ వలనైనటువంటి నీతి ఫలములతో వారు నిండుకునే విధంగా చేయండి. అవును ఫిలిప్పీల కొరకు పౌలు చేసినటువంటి ప్రార్థన అదే కదా. ఈరోజు మన యొక్క ప్రార్థన అంశాల్లో ఈ యొక్క అంశం ఉన్నదా? దీవించు ప్రభువా, కాపాడు ప్రభువా అనే ప్రార్థన చేస్తూ ఉన్నామో, లేదా ఆత్మ సంబంధమైనటువంటి ఫలముతో, నీ వలన కలిగేటువంటి ఫలముతో నన్ను నింపు ప్రభువా, నా సహోదరుని నింపు ప్రభువా, నా సహోదరిని నింపు ప్రభువా అని ప్రార్థించగలుగుతున్నామా? ఇది నీ మాటలు వింటుండగా ఈ నిర్ణయాలు మనలో నుంచి రావాలి. 3 విషయాలు నేను మీతో పంచుకోవడం జరిగింది. ఫలము లేకుండా ఉండటము మంచిది కాదు. అయితే ఫలింపజేయువాడు యేసుక్రీస్తు వారే. యేసుక్రీస్తులో నిలిచి ఉన్నప్పుడు మాత్రమే నీతి సంబంధమైనటువంటి ఫలములను మనం కలిగి ఉంటాం. ఆ నీతి ఫలము ఆత్మఫలముగా వర్ణించబడింది. ఆ లక్షణాలు మనం మన జీవితంలో కలిగి ఉండాలి. ఎవరైతే వీటికి దూరంగా ఉన్నారో వారు ఆత్మ సంబంధంగా ఫలించలాగున వారి కొరకై మనం ప్రార్థించాలి. ఒకవేళ మనం ఫలించలేకపోయినట్లయితే దేవునికి కోపం రేపేవారుగా ఉంటాం. దేవునికి మహిమ తీసుకురాలేనటువంటి జీవితాన్ని కలిగి ఉంటాం. ఈ దినమే ప్రభు పాదాలు ఎందుకొద్దాం. ప్రభువా, ఫలించే జీవితం నాకు దయచేయి ప్రభువా. అనేక మందికి నన్ను బట్టి అనేక మంది నిన్ను స్తుతించులాగున, నన్ను బట్టి అనేక మంది నిన్ను మహింపరచులాగున నాలో ఆ ఆత్మ సంబంధమైనటువంటి ఫలమును చూపించినట్లుగా కృప చూపమని దేవుని సన్నిధిలో వేడుకుందాం. అదే విషయంలో నీ చుట్టుపక్కల ఉన్నటువంటి వారు కూడా
నీ తోటి విశ్వాసులు కూడా ఉండాలని వారి కొరకు కూడా అదే రీతిగా ప్రార్థిద్దాం. అటు కృప ప్రభు మనందరికీ దయచేయునుగాక. మహోన్నతుడా, ఈ యొక్క సమయంలో మేము విన్న ఈ మాటలు మా జీవితం నెరవేర్చండి. ఫలభరితమైన జీవితాలు మాకు ఇవ్వండి. నీ వలనైనటువంటి నీతి ఫలములతో మేము నింపబడి కొనసాగేటువంటి వారుగా ఉండటానికి సహాయం చేయండి. మా జీవితాల ద్వారా నీ యొక్క నామానికి స్తోత్రము మహిమ కలుగునట్లుగా చేయండి. ఆత్మ సంబంధమైన ఫలము మాలో నిండుగా కనబడినట్లుగా సహాయం చేయండి. ఎవరైతే ఈ ఫలము లేనటువంటి వారుగా ఉన్నారో వారిని విమర్శించడం కాదు, కానీ వారి కొరకు భారం కలిగి మేము ప్రార్థించి మాతో పాటు వారు విజయం సాధించేలాగా మేము ప్రయాసపడినట్లు మీ సహాయం చేయండి. వాక్యమైన ప్రియ బిడ్డలందరినీ మీరు దీవించండి. వారి జీవితంలో ఆత్మీయ ఎదుగుదలలోనికి దినదినము మీరు తీసుకుంటామని ప్రభువును రక్షకుడిని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమె దేవుడు మనలను అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె